ఆ మానవుడు యొక్క భక్తి విషయంలో, మనిషి యొక్క భక్తి జీవితంలో ఎలాంటివి అంటే పిల్లలు ఇక్కడ దానియేలు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, దానియేలు గురించి మనము పరీక్షించినప్పుడు ఇక్కడి ఒక అనేక వ్యక్తుల ద్వారా ఇక్కడి సేనాధిపతులు, అధిపతులు, రాజ్యులు వీరు అందరు కూడా ఒక ఆజ్ఞనే వారు జారీ చేశారు. ఏ ఆజ్ఞ జారీ చేశారంటే 30 దినములు కూడా ఎటువంటి బయట వెళ్ళకూడదు, అంటే రాజ్యం ఉన్న చోటులోనే ఉండాలి అనే ఒక ఆజ్ఞ. వారు ఎవరు ఆరాధిస్తున్న దేవుడు కూడా ఎవరైనా సరే ఆరాధించిన ఎడల వానికి కఠినమైన శిక్ష. ఆ శిక్ష ఏంటంటే సింహపు గుహలో పడవేయాలి ఇనొక ఆజ్ఞ జారీ చేసారు. అందులో ప్రియులారా దానియేలుకున్న ఆ భక్తి విషయంలో మనం ఆలోచన చేస్తే అక్కడి ఆజ్ఞ జారీ చేశారు, కానీ దానియేలు వారు చేసిన ఆజ్ఞ, రాజు చేసిన ఆజ్ఞనే బట్టి ఆయన పాటించలేదు. కానీ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని, ఆయన దేవుణ్ణి భయపడి ఆయనట ఏం చేశాడట, కిటికీలో తెరిచాట, యెరూషలేము తట్టు తన యొక్క కన్నులెత్తి అట ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా ఆజ్ఞ జారీ చేసింది ఏంటంటే ఎవరైనా తను ఆరాధిస్తున్న దేవుడిని కానీ, ఎవరైతే తను నమ్ముకున్న దేవతలు కానీ వారు ఆరాధించిన ఎడల, వారు ఏ పనైనా చేసిన ఎడల ఆయనకి మరణశిక్ష విధించవలసింది ఏంటంటే సింహపు గుహలో. హల్లెలూయా. దానియేలుకి చచ్చిపోతున్నా అనే సంగతి తెలుసా తెలియదా? ఆ మనిషి సింహాల దగ్గర పడవేసేసినప్పుడు బ్రతుకుతాను అనేసి ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎందుకంటే సింహానికి ఎవరైతే తప్పు చేసినప్పుడు దాని ప్రకారము, శాసనం ప్రకారము వాళ్ళు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారం ఎవరు తప్పు చేసినా సింహాలకి వారికి సింహపు బోనలో పడవేయవలసిందే. పిల్లరా దాని యొక్క భక్తి జీవితంలో మనకి అర్థమై ఉండాలి. ప్రియులారా దానియేలు గురించి మనము చూస్తున్నాము. ఆయన అనేక మంది రాజులు, సేనాధిపతులు, అధిపతులు కలిసి ఒక ఆజ్ఞ జారీ చేశారు. 30 దినముల వరకు కూడా ఎవరు కూడా ఎటువంటి పని చేయకూడదు, రాజు ఉన్న చోటు లేకపోతే రాజుతోనే మాత్రం కలిసి ఉండాలి అన్నప్పుడు దానియేలట ఆయన ఒక గదిలో వెళ్ళి ఆయనట కిటికీ తెరిచి యెరూషలేము తట్టు చూసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. ప్రియులారా ఆజ్ఞ జారీ చేసినప్పుడు నువ్వు నేను కూడా ఆజ్ఞకి తప్పిపోకూడదు అనేసి మనము భయం మనలో ఉంటుంది. కానీ దాని యొక్క భక్తి ఏంటంటే దాని యొక్క భక్తి జీవితముని మనం చూస్తే ఆయన చచ్చిపోతాను అని కూడా తెలుసుకున్నా కూడా ఆయన సింహపు గోల్లో నన్ను పాడవేస్తారు అనేసి తెలిసి కూడా తన యొక్క భక్తిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అనేక మంది చూసారట దానియేలు తన్ని నమ్ముకున్న యెహోవాను స్తుతిస్తున్నాడు, తను నమ్ముకున్న దేవుణ్ణి దానియేలు సేవిస్తున్నాడు, పూజిస్తున్నాడు అనేసి చూసి రాజు దగ్గర దానియేలుకి తీసుకెళ్ళి ఏ మనిషి చెప్తున్నారంటే అయ్యా మీరు చేసిన ఈ శాసనాన్ని బట్టి, మీరు జారీ చేసిన ఈ ఆజ్ఞను బట్టి ఎవరైనా తమ నమ్ముకున్న దేవుణ్ణి కానీ తమ నమ్ముకున్న దేవుణ్ణి కానీ ఆరాధించిన, సేవించిన వారికి కఠినమైన శిక్ష వారు అనుభవించవలసిందే అనేసి రాజుకు చెప్తున్నారట. అప్పుడు రాజుట దానియేలును గూర్చి ఆయన సింహపు గోల్లో పడవేయడానికి ఇష్టం లేదట. ఎందుకంటే అందరికన్నా ప్రధానుడు ఎవడంటే దానియేలు. హల్లెలూయా. అప్పుడు శాసనాన్ని బట్టి తప్పదు, ఎవరు తప్పు చేసిన సింహపు బోన్లలో పడవేసినారు. అప్పుడు ప్రియులారా దానియేలు యొక్క భక్తి జీవితంలో మనము
ఆ దానియేలు వల్లే భక్తి జీవితంలో మనం ఉంటే ఏ వ్యక్తి అయినా మనకి పొరపాటున చెడుగా మాట్లాడితే మనము దేవుని సన్నిధానము నుండి మనము దూరము అవము. మన భక్తి జీవితము మనకుంటే నిజంగానే ఆ దానియేలు జీవితంలో ఆయన్ని సింహపు బోనులో వేసినప్పుడట ఆయన మోకలు వేసి అట ఈ సృష్టికర్త అయిన దేవుడు ఆ సింహపు బోనులో నన్ను పడవేసినా సరే నన్ను రక్షించగలడు అనే తన యొక్క భక్తి జీవితంలో తను ఎలాగైతే నమ్ముకొని ఉన్నాడో అదే విధంగా అప్పుడు సింహపు బోలలో పడవేశారు. కానీ ఆయన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడట. ఆ సింహపు బోలలో పడవేసేసినప్పుడట ప్రభు ఒక సహాయం అడుగుచున్నాడట. ఆ ప్రియులారా, నిజంగానే ఎవరైనా సాధారణమైన వ్యక్తి సింహముల నుండి లేకపోతే ఆ సింహపు బోన్ల నుండి ఆయన బయటకు రాగలడా అనేసి ఒకసారి మనం ఆలోచన చేస్తే సింహము నుండి నువ్వు తప్పించగలిగే సామర్థ్యం నీకుందా? మనిషికి అయితే అసాధ్యంగానే దేవుని బిడ్డలంటే మనకి దేవునితో మనం ఉంటే మన భక్తి జీవితంలో ఉంటే ఏ పరిస్థితుల్లో కూడా నేను దేవుడు రక్షించగలడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకోసం భక్తి విషయంలో మనం ఎటువంటి తప్పిపోకూడదు. అవునా కాదా? ఒక వ్యక్తి నిన్ను చెడుగా మాట్లాడితే నీవు దేవుని యొక్క సన్నిధానంలో రావడానికి నీ భక్తి జీవితంలో నుండి నీవు తప్పిపోకూడదు. ఒక వ్యక్తి నిన్ను చెడుగా అన్నాడు అనేసి నీ భక్తి జీవితంలో నుండి నీవు ఎప్పుడు కూడా దేవుని సన్నిధానము నేను విడిచిపెడతాను అనేసి నీ మనసులో నీవు రాకూడదు. నీ భక్తి జీవితము, నీ భక్తి నిన్ను కాడ ముట్టించదా అనేసి దేవుని ఒక లేఖనము చూస్తాము. హల్లెలూయా. ప్రియులారా, ఆ మనిషి 10 రకాలు అంటాడు. ఏమంటాడు? 10 రకాలు చెప్తాడు. పాపం చేసిన, పాపం చేయపోయినా నువ్వు పాపివి, తప్పు చేయపోయినా నువ్వు తప్పు చేసావు అనేసి మనిషి అంటాడు. కానీ నా దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. నీ భక్తి జీవితంలో నీవు ఎటువంటి దిగజారిపోకూడదు అనేది దేవుని యొక్క కోరిక. దానియేలు చనిపోతాను అనే విషయము దానియేలుకు తెలుసు. సింహపు బోన్లో పడవేసేసినప్పుడు సింహం నన్ను ముక్కలు తినేస్తాయి అనేసి ఆయనకు తెలిసి ఎందుకు ఆ ప్రభువుని తన యొక్క భక్తి జీవితంలో ప్రభుని స్తుతించకుండా ఎందుకు ఆగలేదంటే నా దేవుడు ఎటువంటి శ్రమల నుండి, ఎటువంటి ఇబ్బందుల నుండి, ఎటువంటి బాధల నుండి నన్ను కాపాడుతాడు అనే ఒక భక్తి తనలో ఉంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, మన కుటుంబం జీవితంలో కూడా అట్లాగనే ఉండాలి. దేవుని భక్తి విషయంలో, మన జీవిత భక్తి విషయంలో మనం ఎటువంటి కృంగిపోకూడదు. కుటుంబంలో ఎటువంటి ఆ డబ్బు ధనము లేకపోయినా మనము బాధపడకూడదు. ఎందుకంటే ఆ దానియేలుని ఆ సింహపు బోన్లో నుండి విడిపించిన దేవుడు ఈ దినము నిన్ను విడిపించగలడా? దానియేలు శ్రమలో నుండి, ఆ ఇబ్బందుల నుండి ఉన్నప్పుడు దేవుడు దానియేలు ఆ మొరని వినలేదా? ప్రియులారా, భక్తి అంటే మన జీవితంలో ఎటువంటి కృంగిపోకూడదు, భక్తి జీవితంలో ఎటువంటి తగ్గిపోకూడదు. అందుకోసం నేను ఒకే ఒక మాట అంటాను. మానవుడు నీకు ఎన్నిసార్లు చెప్పినా పర్వాలేదు కానీ, మనిషి నిన్ను అనేక రకములుగా నిన్ను మాట్లాడినా పర్వాలేదు కానీ, నువ్వు నేను ఆరాధిస్తున్నాడు, నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు ఏమనుకొనిచున్నాడు అనేసి నీవు ఆలోచన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకోసం మనము చదివిన ఆ వచనములో అదే అధ్యాయములు మీరు చదివినప్పుడు దానియేలు గురించి ఎంతో స్పష్టంగా అక్కడే రాయబడుతుంది. ప్రియులారా, ఆయన భక్తి విషయంలో ఎటువంటి తప్పిపోలేదు, ఆయన భక్తి జీవితంలో ఎటువంటి కృంగిపోలేదు. ప్రియులారా, మన జీవితంలో కూడా అట్లాగానే ఉండాలి. అందుకోసం ఈ దినము, ఈ రోజు దానియేలునే దేవుడు మన ఎదుట ఆయన ఉంచాడు. ప్రియులారా, ఆయన చచ్చిపోతున్నా అనే సంగతి తెలుసు. సింహపు బోన్లో పడవేసినప్పుడు నన్ను సింహాలు ముక్కలుగా తినేస్తాయి అనేసి ఆయనకు తెలుసు. కానీ ఆయన తను నమ్ముకున్న ఆ దేవుని సన్నిధానం మాత్రం విడవలేదు. ఆ రాజుని లెక్క చేయలేదు, ఆ మంత్రులను లెక్క చేయలేదు. ఆయన ఇక్కడ నుండి నన్ను వెలివేస్తారు అనే ఆ వాటిని లెక్క చేయలేదు. కానీ నా దేవుడు ప్రతి సమస్య నుండి నన్ను కాపాడుతాడు అనుకో ఆ నిజ రూపాన్ని ఆయన తెలుసుకున్నాడు. అట్టి ఆ భక్తి
దానియేలుకు ఉన్నటువంటి భక్తిని మనం కూడా పొందుకోవడానికి ఇష్టపడదాం. ఎవడైనా నేను చెడుగా మాట్లాడినప్పుడు నీవు వాడి మీద అసహ్యపడకూడదు, వాడి మీద నీవు ఎదురుగా సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే నీ భక్తి మాత్రం నేను కడముట్టించదా అనేసి లేఖనములు చూస్తున్నాము. నీ భక్తి మాత్రం నేను పరలోకానికి తీసుకెళ్ళేది, నీ భక్తి మాత్రం నేను రక్షింపజేసేది తప్పగానే ఏ మనిషి చెడుగా మాట్లాడాడు అనే ఆ మనసు నీలో ఉండకూడదు అనేది దేవుని ఒక కోరిక. అట్టి భక్తి మన జీవితంలో